సరగసీ ప్రొసీజర్లో అసలు సరగేట్ మదర్ని ఎంచుకోవడం అంటే ఎలా? నాన్ కమర్షియల్ సరగసీ అంటే మీ చుట్టాల్లోనే, మీ ఫ్రెండ్స్లో, మీ బాగా దగ్గర బంధువుల్లో కావాల్సిన వాళ్ళు ఎంచుకోవచ్చు మీరు. అంటే అసలు ఎలా ఎంచుకోవాలి ఏంటి? చక్కగా చిన్న ఏజ్ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. సపోజ్ ఒక 35 years 40 years వరకు మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అన్ని ప్రొసీజర్స్ చేయించుకున్నారు, ఇంకా అయినా ప్రెగ్నెన్సీ రాలా, డాక్టర్ ఏం చెప్పారు? సరగసీ అమ్మ, మీరు సరగసీకి అయితే బాగుంటుంది, చాలా ఎక్కువ ఆ యొక్క క్వాలిటీ బాగాలేదు, ఎండోమెట్రియం లోపల బాగోలేదు, చాలా ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండిపోయినాయి మీకు, దానివల్ల లోపల పిండం సరిగా అతుక్కోవట్లేదు, లేకపోతే ఫ్రోజన్ పెల్విస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేకపోతే ఏదో ప్రాబ్లం వలన యూట్రస్ ఎనామలస్ యూట్రస్ ఉంది, లేదు ప్రాబ్లం వలన యూట్రస్ అనేది గర్భసంచి తీసేశారు, మీకు గర్భసంచి లేదు, ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపల పొర చాలా థిన్గా ఉంది, పట్టుకోవట్లేదు, లోపల సెప్టమ్ అనేది ఉంది, ఆ సెప్టమ్ ఆపరేషన్ చేసినా కూడా 4 సార్లు ఐవీఎఫ్ ఫిక్స్ చేసినా కూడా పట్టుకోలేదు. మరి ఆన్సర్ ఏంటి? బిడ్డ కావాలి, మీ సొంత బిడ్డే కావాలి, మీ గుడ్లు మీకున్నాయి, మీ హస్బెండ్ వీర్యకణాలు మీ ఆయనకున్నాయి. లేదు కొంతమంది 5 సార్లు ఐవీఎఫ్ ఫిక్స్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా మా వల్ల కావట్లేదు, మాకు అసలు ఓపిక లేదు అని అంటారు. అప్పుడు కూడా సరగసీ ఈజ్ ద ఆప్షన్. మీకు మంచిగా చుట్టాలు ఎవరైనా మేనకోడలు కానీ చెల్లి కానీ అట్లా వరుస అయ్యేవాళ్ళు వాళ్ళు మీకు మంచి సర్గేట్ మదర్ అవుతారు. అంటే వాళ్ళకి ట్యూబెక్టమీ అయిపోయినా కూడా పర్వాలేదు. వాళ్ళ వయసు చిన్నగా ఉంటే, అంటే 35 సంవత్సరాల లోపల ఉంటే, 20 నుంచి 22 నుంచి 35 ఏళ్ళు లోపల ఉంటే చాలా బాగుంటుంది. కొంతమందికి 20 ఏళ్ళకి పెళ్ళైపోతూ ఉంటుంది కదా, వెంటనే 1-2 పిల్లలు పుట్టేస్తారు. ట్యూబెక్టమీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ట్యూబెక్టమీ అవ్వకోకుండా ఉంటే వాళ్ళు భార్యాభర్తలిద్దరూ కలవకూడదు, మీ దగ్గరికి వచ్చేసి మీతో పాటు చక్కగా ఉండాలి, ఈ యొక్క ప్రొసీజర్ చేయించుకోవాలి. మీ యొక్క గుడ్డు, వైఫ్ యొక్క గుడ్డు, హస్బెండ్ యొక్క వీర్యకణం రెండు కలిపేసి పిండం తయారు చేసేసి, బిడ్డను తయారు చేసేసి ఆ తల్లికి పెడతాము. పెట్టిన తర్వాత మందులన్నీ జాగ్రత్తలు చెప్తాము, ఇంటికి వెళ్ళాలి. వాళ్ళకి బేసిక్ టెస్ట్స్ ఉంటాయి, వాళ్ళకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్. మీరు దగ్గరికి తీసుకొస్తే, మా దగ్గరికి తీసుకొస్తే, ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్తే మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. ఏమని అంటే, ఆమెకి సరగేట్ మదర్కి కూడా కొన్ని మీరు ఈ బిడ్డని మొయ్యాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా మీరు ఆల్రెడీ 1-2 బిడ్డలు ఉంటారు ఆల్రెడీ, అయినా కూడా వాళ్ళ న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ కంటే మనం ఈ ఐవీఎఫ్ ఫిక్సీ ద్వారా చేసుకున్న ప్రెగ్నెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో చాలా వరకు బేసిక్గా వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు సిస్టర్ అయిందనుకోండి, సిస్టర్ యొక్క హస్బెండ్ ఒప్పుకోవాలా? లేదు సిస్టర్కి పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు, 4 ఏళ్ళ పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు ఉంటారు, ఆమె ఒప్పుకోవాలా? చాలా జాగ్రత్తగా సర్ది చెప్పుకోవాలి మీ చుట్టాల్లో. ఏమని? డాక్టర్తో దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్తో చెప్పించుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి. అంటే అది వాళ్ళ బిడ్డ ఎంత మాత్రం కాదు, మీ యొక్క బిడ్డను తయారు చేసి ఆమెకు పెడతాం కాబట్టి, మీ బిడ్డను లోపల మోస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఆవిడకి కూడా తెలియాలి. సో మీరు కూడా అడిగి, మమ్మల్ని అందరినీ డాక్టర్స్ని అడిగి చక్కగా ఆ యొక్క ఏమేం కావాలి, ఆమెకి ఏం చెప్పాలి, మీరేం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవాలి. చిన్నమ్మాయి అయితే బాగుంటుంది, యంగేజ్ అయితే బాగుంటుంది. తొందరగా పెళ్ళవంగానే ఒక సంవత్సరం లోపల బిడ్డ కడుపును పడినట్లయితే చాలా ఫాస్ట్గా మళ్ళీ మీ బిడ్డను కూడా మోయడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళకి అన్ని వివరాలు తెలియాలి. ఇది సరగసీ అంటే అసలు ఏంటిది, ప్రొసీజర్ ఏంటి, ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలా, లేదు కొంచెం మందులు ఎక్కువ వాడాల్సి వస్తుందమ్మా, కొంచెం 4 రోజులు మందులు ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది, తర్వాత కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో మీ బిడ్డలనది ఇప్పుడు వాళ్ళ పాపని బాబుని మీరు పెంచవచ్చు చక్కగా, అంటే ఇబ్బంది లేకుండా, ఆవిడికి ఇబ్బంది లేకుండా. మీకు ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత మామూలుగానే వెళ్ళిపోతుంది. నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. నార్మల్ డెలివరీ అంతకుముందు 1-2 నార్మల్ డెలివరీ అయిన వాళ్ళే మంచిది మనకి. సరగసీకి సిజేరియన్ అయిన వాళ్ళని తీసుకోకపోవడం మంచిది. అలాగే ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళకి ఎగ్ మామూలుగా వాళ్ళకి వస్తూ ఉంటుంది, కానీ అదేం మనకు ఉపయోగం ఏమి ఉండదు, ఆవిడకి ఉపయోగం ఉండదు. కాబట్టి ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళని కూడా తీసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపల 30 ఏళ్ళ వాళ్ళైనా తీసుకోవచ్చు చక్కగా. వాళ్ళ హార్మోన్స్ అన్నీ బాగుండాలి, వాళ్ళకి ఏ హార్మోన్ ఎక్కువ తక్కువలు ఉండకూడదు, వాళ్ళకి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలి. బిడ్డలిద్దరినీ కూడా నార్మల్గా కనాలి. బిడ్డలిద్దరినీ కనేటప్పుడు అంతకుముందు కన్నప్పుడు కానీ ఏమైనా బీపీలు షుగర్లు ఎక్కువైన వాళ్ళు అయితే అంత మంచిది కాదు, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆమెకు పుట్టిన బిడ్డలిద్దరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టిన వాళ్ళు అయితే మీకు కూడా ధైర్యంగా ఉంటుంది. అంటే ఆవిడ జీన్ ఎలాగో రాదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, గర్భసంచి మోయడానికి ఇబ్బంది ఉండదు. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, అంతకుముందు ఏదైనా ఆర్టిస్టిక్ బేబీ లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ పుట్టారనుకోండి, అయ్యో మాకు కూడా అలా వస్తుందేమో అన్నట్లు.
సో ఇప్పుడు కొంచెం ఇది ఈ సర్గసీ ప్రొసీజర్ కొద్దిగా టీడీఎస్ అయింది కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యింది. ఎందుకంటే వేరే వేరే ఇబ్బందులు, బయట సర్గేట్ మదర్స్కి కొన్ని ఇబ్బందులు రావడం, ఒక్కోసారి మదర్ కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం, అసలు ఒరిజినల్ జెనెటిక్ పేరెంట్స్ పట్టించుకోకపోవడం, డాక్టర్స్ పట్టించుకోకపోవడం, ఇలాంటి వాటి వలన కొన్నిటి వలన ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఇప్పుడు నాన్ కమర్షియల్ సర్గసీ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇట్స్ నిజంగానే కరెక్ట్, ఇది మంచిగా పెట్టింది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ వరకు చక్కగా తీసుకుని సర్గేట్ మదర్ని ఎంపిక చేసుకునే విధానంలో డాక్టర్ దగ్గరికి తీసుకురండి. డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి చక్కగా మీరు మాట్లాడించండి డాక్టర్తో. డౌట్స్ అన్నీ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. ఎంతో టైం పట్టదు, ఊరికి 8 నెలలు అయ్యేటప్పటికి బిడ్డను కనేసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ యువతల అసలు జెనెటిక్ పేరెంట్స్కి ఇంకా చాలా అసలు ఎంతంటే వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డను కనిచ్చినట్లు. జీవితాన్ని పణమంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అంటే అది డెలివరీ వరకు ఎంతో తల్లి జాగ్రత్తగా ఉండాలి, చక్కగా పెంచాలి, లోపల మంచి ఆలోచనలతో బిడ్డను పెంచుకోవాలి. లోపల ఉన్న బిడ్డని ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు పడకూడదు, వీళ్ళని కూడా ఎలాగా ఇబ్బంది పెట్టకూడదు. సొంత వాళ్ళైతే, సొంత అక్క చెల్లెళ్ళైతే ఇబ్బంది ఉండదు. అలా సొంత వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ సొరగసీ ప్రొసీజర్లో 1 నెల పట్టొచ్చు, 2 నెలలు కూడా టైం పట్టొచ్చు రావడానికి, ఒక్కోసారి 3 నెలలు కూడా పడుతుంది. కానీ మంచిగా ఉన్న మనాళ్ళు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కాబట్టి చాలా తొందరగా అవుతుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలవడం ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి అంటిల్ అన్లెస్ 7th మంత్ కంప్లీషన్ వరకు. కానీ ఈ సర్గసీ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు నార్మల్గా భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ఉండకుండా ఉండడమే మంచిది. బాగా హెవీ జర్నీస్ చేయడము, ఎక్కువగా పనులు చేయడము తగ్గించుకోవాలి. ఎందుకంటే అంతకుముందుది నార్మల్ బేబీ, ఇది ఇక్సీ చేసి పెట్టాం కాబట్టి ఎంత లేదన్నా ఇంకొకళ్ళ కోసం కనిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధమైన కొన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మంచిగా చిన్న వయసులో ఉన్నవాళ్ళు కనిస్తే చాలా ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా అవుతుంది. మీరు ఒక 2 కుటుంబాలు హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఇంకా ఈ కనిచ్చిన అమ్మాయిని సపోజ్ ఈ జెనెటిక్ పేరెంట్ అంటే అక్కో చెల్లో మేనత్తో ఇంకా జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో ఒక వెలుగు రావడానికి ఒక మనిషి మనకి హెల్ప్ చేసింది అంటే ఇంకా అది అల్టిమేట్. ఇంకా ఆ యొక్క వాళ్ళ భార్య అంటే ఆ సర్గేట్ మదర్గా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు చాలా గ్రేట్ నా దృష్టిలో అయితే. సో మీరు మంచిగా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సర్గసీ ప్రొసీజర్ చేయించుకోండి, టైం వేస్ట్ చేయొద్దు.